హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి పెన్షన్దారుల ఇళ్ళకైతే మనకు అధికారులు అయితే వస్తున్నారండి. అయితే పెన్షన్దారులకు ఇలాంటి వారికి సంబంధించి పెన్షన్లు అనేది తొలగిస్తున్నారు. అయితే ఒకవేళ మీ పేరు ఈ లిస్టులో ఉంటే కనుక మీకు పెన్షన్ పోయినట్టే. మీ యొక్క పెన్షన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి, పెన్షన్ ఐడి కార్డు తీసుకోండి. మీ పెన్షన్ ఐడి కార్డు తీసుకున్న తర్వాత మీకు పెన్షన్ ఐడి కార్డులో ఏంటంటే మీ పేరు కింద పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది జస్ట్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. స్టేటస్ అనేది వస్తుంది. స్టేటస్లో మీకు యాక్టివేషన్ చూపిస్తే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇది స్టేటస్లో వచ్చేసి ఒకవేళ ఏదైనా ఇన్యాక్టివేషన్ అని చూపిస్తే కనుక మీరు సచివాలయాలకు వెళ్ళాలి. మీ యొక్క పెన్షన్ అనేది రద్దయినట్టు అక్కడ అర్థం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సో వీరందరికీ సంబంధించి ఈ విధంగా ఉంటే కనుక మీ పెన్షన్ అయితే రద్దవుతుంది. అయితే ఏ విధంగా ఉంటే రద్దవుతుందని చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఎవరైతే అంటే వికలాంగత్వం లేకపోయినా కానీ సో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటి వారికి సంబంధించి ప్రభుత్వం అయితే సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. ఎవరైతే గత ప్రభుత్వంలో లంచాలు ఇచ్చి సో తప్పుడు దావలో వెళ్ళి పెన్షన్లు పొందుతున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి మనకేంటంటే జల్లడి పెడుతున్నారండి. అయితే ఈ విధంగా ఎవరైనా ఉన్నట్లు గుర్తిస్తే ప్రభుత్వం వారి యొక్క పెన్షన్లు అయితే టోటల్గా రద్దు అయితే చేసేస్తారు. ఇక వారికి పెన్షన్ అనేది రాదు. సో ఇలాంటి వాళ్ళకి సంబంధించి పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు. సో ఒకవేళ గవర్నమెంట్ అన్ఫార్చునేట్లీగా రద్దు చేస్తే కనుక ఒకవేళ వారు జెన్యున్గా ఉన్నట్లయితే మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్న తర్వాత ప్రభుత్వం వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క పెన్షన్ అనేది ఆటోమేటిక్గా యథావిధిగా అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి వచ్చిన వెంటనే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.